ఓకే అండి. మూడో ఉదాహరణ సొదొమ గొమొర్రాలు నాశనం చేయడం. సొదొమ గొమొర్రాలను ఏం చేశాడంటే కంప్లీట్ భస్మం చేశాడు. ఎందుకంటే లోతు అని ఒక నీతిమంతుడు తప్పించి ఆ పట్టణంలో మరొకరు లేరు. ఈవెన్ తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా నీతిమంతులు కాదు అండి. తన భార్య, తన కూతుళ్ళు కదా! తన అల్లుళ్ళు కూడా నీతిమంతులు కాదు. సో, భయంకరమైన పాపానికి అలవాటు పడినటువంటి జనాలు ఈరోజు మేము అంటే కొంతమందితో మాట్లాడుతుంటే కార్పొరేట్ సెక్టార్‌లో పనిచేసే వాళ్ళతో నిన్న లాస్ట్ సండే డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరు చెప్తున్న విషయాలు. అంటే ఒక్కొక్కరుకున్న కనీసం ఇద్దరు, ముగ్గురితో ఎఫైర్స్ ఉన్నాయని చెప్పినప్పుడు మేమేం ఆశ్చర్యపోలేదు. ఎందుకనంటే ఈరోజు సమాజం అలా ఉంది. అవునా? హ్మ్. ఒక ఒక అంటే టాలెంట్ లేని ఒక వ్యక్తి ఈరోజు అమ్మాయి అంటే ప్రమోషన్ వస్తుంది అంటే ఏ కారణం చేత వస్తుంది? అంటే ఇప్పుడు వాళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు అంటే ఎంత ఈజీ అయిపోయింది ఈ రోజు. అంటే ఒక పవిత్రతకి, శరీరానికి అసలు ఇంపార్టెన్సే లేదు. అవునా? క్యారెక్టర్‌కి ఈరోజు నిజంగా ఎక్కడ ఇంపార్టెన్స్ లేదు. ఓన్లీ డబ్బుకు తప్పించి క్యారెక్టర్‌కి ఆడ అసలు వాల్యూవే లేదు. జాబ్ అనేది మన అవసరతలు, మన కుటుంబ అవసరతల కోసం చేసుకోవాలి. కానీ డబ్బు కోసం గాదు. కదా! కేవలం డబ్బు ఎక్కువ సంపాదించాలనే దురుద్దేశం అంటే గ్రీడీ ఈరోజు ఇష్టానుసారంగా ప్రవర్తించేలా చేస్తుంది. ఒక క్యారెక్టర్ లెస్ ఫెలోస్‌గా చాలా మంది జీవిస్తా ఉన్నారు. ఎంత దారుణమైన విషయం ఆలోచించండి. హ్మ్. సో, సొదొమ గొమొర్రా పట్టణాలను ఏం చేశాడు దేవుడు? భస్మం చేసేసాడు. ఆ పట్టణాలను పూర్తిగా నాశనం చేశాడంట. ముందుకు భక్తిహీనుల వారికి వాళ్ళని దృష్టాంతములుగా ఉంచాడంట. అంటే సొదొమ గొమొర్రా పట్టణాలను చూస్తే ఏం కావాలా? భక్తిహీనులకు భయం కలగాలి. అరే! దేవుడు వదలడు. ఇలా భక్తిహీనత ప్రదర్శిస్తే దేవుడు నాశనం చేస్తాడు అనేటువంటి ఆ స్థితి, ఆ భయం ఉండాలి మనకి. అవునా? దేవుడు నాశనం చేస్తాడు అనేటువంటి భయం ఈరోజు లేకపోవడం నిజంగా భయంకర ఎంత ప్రమాదకరమైన విషయం మీరు ఆలోచించండి. హ్మ్. అంటే సమాజంలో నిజంగా మనకెళ్తే మన పిల్లల్ని కూడా బయటకి పంపించాలంటే భయపడాలండి. భయపడాలా? ధైర్యం వహించాలా? ఒకవైపు చదువుకుంటున్నారు, మంచి ఉద్యోగాలు వస్తున్నాయని సంతోషించకండి. వాళ్ళ క్యారెక్టర్‌లు ఎక్కడ కోల్పోతారనే భయం కూడా ఉండాలి. అవునా? పిల్లల్ని బయటకి పంపిస్తున్నప్పుడు క్యారెక్టర్ విషయంలో జాగ్రత్త. ఈరోజు నిజంగా ఉందా ఆలోచించండి. హ్మ్. ఎంతసేపు మనం చదువుల మీద, జీతాల మీద బాగా సంపాదించాలని వాటిని దృష్టి పెడుతున్నాం గానీ, వ్యక్తిత్వం కాపాడుకోవాలి. ఒక వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి అనేటువంటి విషయాల మీద ఈరోజు పిల్లలకి ఎవరు నేర్పించట్లేదు. హ్మ్. కానీ ఇది దేవునికి సంబంధించిన విషయం. శరీరం మనది గాదు. ఎవరిదది? దేవునికి సంబంధించింది కదా! దేవునికి మన బాడీ అనేది మనది గాదు. మన ఓన్ గాదు. మన బాడీ బిలాంగ్స్ టు క్రైస్ట్ అది. క్రీస్తుకు చెందినది. దాని ఇష్టానుసారంగా వాడటానికి నాకు అధికారము లేదు. మన పిల్లలకి అధికారం లేదు. సో, అలాంటి భక్తిహీనులకు సొదొమ గొమొర్రా పట్టణాలని జలప్రళయం రప్పించిన సంఘటనని, దేవదూతలు తీర్పు తీర్చిన సంఘటనని దృష్టాంతములుగా, ఉదాహరణలుగా పెట్టాడంట. వాళ్ళని చూసి భయం కలగాలి. అరే! దేవుడు వాళ్ళనే అంత పెద్ద 2 పట్టణాలను వదిలినప్పుడు ఒక మనిషిలో మనం తప్పు చేసి వదులుతాడా ఆయన? ఒక భక్తిహీనత దేవునికి నచ్చందండి. సో, అందుకే అబద్ధ బోధకులు అనే వాళ్ళు సంఘానికి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులు. వారిని అనుసరించే వారు కూడా సంఘానికి ప్రమాదకరమైన వ్యక్తులే. ఎందుకంటే సత్య మార్గం వారి వలన దూషించబడుతుంది. సో, ఈ సీరియస్‌నెస్ మనకు క్రైస్తవులందరికీ ఉండాలండి. హ్మ్. అనీతిమంతుల నుండి రక్షణ అంట. ఒకవేళ అలాంటి భక్తిహీనుల మధ్యలో మంచి వాళ్ళు ఉంటే, నీతిమంతులు ఉంటే ఏం చేస్తాడు దేవుడు? రక్షిస్తాడండి. చూడండి ఎలా రక్షించాడో చూద్దాం. చూడండి అలాంటి అనీతిమంతుల మధ్యలో ఒకవేళ మనం బ్రతికినా ఈ సమాజంలో ఒకవేళ చెడు వ్యక్తులు మన మధ్యలో ఉన్నా, ఒకవేళ భక్తిహీనుల మధ్యలో మనం ఎవరి మధ్యలో బ్రతుకుతున్నాం నిజంగా చెప్పండి ఇప్పుడు కూడా? మన చుట్టూ భక్తి పరులు ఉన్నారా? భక్తిహీనులా? మీరే చెప్పాలి. మన ఆఫీస్‌కెళ్తే మన కొలీగ్స్ అందరూ భక్తి పరులా? భక్తిహీనులా? నిజం చెప్పండి ప్రాక్టికల్‌గా. మన ఫ్రెండ్స్ అవునా? మన బంధువులందరూ నిజంగా భక్తి పరులా? భక్తిహీనులా? ఎవరి మధ్యలో బ్రతుకుతున్నాం మనం? భక్తిహీనుల మధ్యలో బ్రతుకుతున్నాం. అయితే భక్తిహీనుల మధ్యలో బ్రతుకుతున్న వారికి ఒక అద్భుతమైనటువంటి గ్యారంటీ ఉంది ఇక్కడ. ఏం గ్యారంటీ అంట? ఆ భక్తిహీనుల మధ్యలో నుంచెల్లి, ఆ అవినీతిమంతుల నుంచెల్లి దేవుడు మనల్ని ఏం చేస్తారంట? ఖచ్చితంగా రక్షిస్తారంట. చూడండి. నీతిని ప్రకటించిన నోవాహును రక్షించుట. అంటే నోవాహు కాలంలో జనాలందరూ భయంకరమైనటువంటి భక్తిహీనతలో ఉన్నారు. భయంకరమైన పాపంలో బ్రతుకుతున్నారు.
స్త్రీలు స్త్రీలతో అవాచ్యమైనది చేస్తున్నారు, పురుషులు పురుషులతో పాపం చేస్తున్నారు. అలాగే మన జంతువులను కూడా వదలకుండా పాపం చేస్తున్నారు. అలాంటి వారి మధ్యలో దేవునికి ఎవరు కనిపించారంట? నోవాహు అని ఒక్క నీతిమంతుడు కనిపించాడంట. చూడండి, ఆ ఒక్క నీతిమంతుని కోసం దేవుడు ఒక గొప్ప ప్రణాళికను రచించాడు కదా. ఆ ఒక్క నీతిమంతుని ఏం చేసినంట? ఒక ఓడను నిర్మించమని చెప్పాడు. ఒక నీతిమంతుని కొరకే. ఆ ఓడ ఎవరి కోసం? ప్రపంచంలో మిగతా వారి కోసం కాదు, కేవలం నోవాహు కొరకే, తన కుటుంబీకుల కొరకే. నోవాహును తనతో పాటు మరొక 7 తన కుటుంబ సభ్యులు, తన భార్య, 3 కుమారులు, 3 కుమార్తెలు, ఒక 8 మంది, నోవాహుతో పాటు 8 మంది కోసం ఒక పెద్ద ఓడ నిర్మింపజేసాడు. ఆ ఓడ నిర్మింపజేసి దాదాపు 100 సంవత్సరాలు పట్టింది ఆ ఓడ నిర్మించడానికి. 78 సంవత్సరాల పైనే పట్టింది. ఓడ నిర్మిస్తున్నప్పుడు కూడా జనాలు ఏం చేశారు? అవహేళన చేశారు కదా. ఎందుకు ఓడ నిర్మిస్తున్నాం అంటే అప్పటి వరకు అసలు ప్రజలకి వర్షం కూడా తెలియదు. ఇంకా చాలా మందికి ఒక భారీ వర్షం తెలియదు, ఫ్లడ్ అంటే తెలియదు కదా. ఫ్లడ్ తెలియని టైంలో ఫ్లడ్ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు భయంకరమైన జలప్రలయం రాబోతుంది, దేవుడు మిమ్మల్ని అందరూ నాశనం చేస్తారంటే నవ్వుతారా? ఏం చేస్తారు? నవ్వి ఏదైనా చేస్తారు. అంటే నోవాహు అనే ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాల పాటు వారి యొక్క ఏలను భరించి ఉంటాడు. అవునా? ఇప్పుడు మనం కూడా చెప్పండి, ఇప్పుడు మన ఫ్రెండ్స్ మేము ప్రభుని నమ్ముకున్నాం, మా ఫ్యూచర్ ఇది కాదు, రేపు ప్రభు రాబోతున్నాడు, సెకండ్ కమింగ్ లో మమ్మల్ని తీసుకొని వెళ్తాడు, అందుకే మాకు డబ్బు మీద వ్యామోహం లేదు, ఇతర భాషలో మాకు ఏమైనా అవసరము లేదు, మేము క్యారెక్టర్ అందుకే కాపాడుకున్నాం, మేము నీతిగా అందుకే బ్రతుకుతున్నాం, మేము పరిశుద్ధంగా అందుకే జీవిస్తున్నాం, మా దేవుడు మమ్మల్ని పరిశుద్ధంగా జీవించమన్నాడు. ఎందుకంటే రేపు ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మమ్మల్ని తీసుకెళ్తాడు అని మీ ఫ్రెండ్స్ చెప్పి చూడండి, నవ్వుతారా? ఏలం చేస్తారు. అవునా? పిచ్చోళ్ళు ఉన్నారు ఈ కాలంలో. ఏముంది, ఒక రోజు ఒక రాత్రి మనకి దానికంటే ప్రమోషన్ వస్తుందంటే ఎంత గలీజ్గా ఉంటుంది అంటే, మనం దాన్ని ఎదిరించినాం అనుకో, జనాలు మనం ఎంకరేజ్ చేస్తారా? చప్పట్లు కొడతారా? కొట్టరు. మనం ఏదైతే ఈ లోక సంబంధమైన పాపాన్ని డినై చేస్తామో, మన క్యారెక్టర్ కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాము, డబ్బు మీద వ్యామోహం పెట్టుకుంటా, ఉన్న దాంట్లో సంతృప్తి అంది కొన్ని వదులుకుంటామో, జనాలు ఎవరు కూడా మనం మెచ్చుకోరు. మెచ్చుకుంటారండి? ఎవరు మెచ్చుకోరు మనల్ని. అవహేళన చేస్తారు. మన బంధువులే అవహేళన చేస్తారు, మన కుటుంబ సభ్యులే మనల్ని హేళన చేస్తారు. తెలివి మాలి కూడా అంటారు. అవునా కదా? ఇప్పుడు డబ్బు మీద వ్యామోహం లేకపోతే మనల్ని ఏమంటారు? అబ్బా, నీలాంటి వ్యక్తిని చూడలేదని ఎవరు మెచ్చుకోరు కదా. తెలివి లేదేంద్ర లోకంలో బ్రతకాలంటే ఇవన్నీ అవసరం అని చెప్తారు తప్పించి అవసరం లేదని ఎవరు చెప్పరు. అంటే అలాంటి లోకంలో మనం బ్రతుకుతున్నాం ఈరోజు. అంటే నోవాహు అలాంటి మనుషులను ఎదుర్కొన్నాడు, అలాంటి మనుషులని ఎదుర్కొన్నాడు. అయితే దేవుడు ఏం చేసినట్టు చూడండి, అతనితో పాటుగా మరొక 7 రక్షించుట, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బాధపడిన నీతిమంతుడైన లోతును కూడా తప్పించాడు. ఇంకెవరు తప్పించాడు? ఆ 2 పట్టణాల్లో లోతు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేసిందంటే, రోజు ఆ పట్టణాల గౌర్యత తన మనసును, అక్కడ మంచిగా ఉంటుంది, అనుదినము తన నీతి గల మనసును నొప్పించుకొనుచూ వచ్చానంట. నొప్పించుకున్నాడు, కావాలని నొప్పించుకుంటున్నాయన. ఆ దృశ్యాలను తన కన్నవాటిని గురించి, విన్నవాటిని గురించి చూసి తట్టుకోలేకపోతున్నాడంట. అవునా? ఇప్పుడు కూడా మనకి ఒక సోషల్ మీడియా ఓపెన్ చేసి ఇలాంటి వింటే పేరుంటది కదండి. నీతి గల మనసు నొప్పించబడుతుందా? నొప్పించబడుతుంది. మన మనసు నొప్పించబడాలి. ఒక వ్యభిచారం గురించి విన్నా, ఒక జాగ్రత్త గురించి విన్నా, ఇలాంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ గురించి విన్నా, డబ్బు కోసము అడ్డదారులు తొక్కుతున్నారు అని విన్నా కూడా మనకి ఏం కలగాలి? పెయిన్ కలగాలి, బాధ కలగాలి. అయ్యో, ఈ సమాజం ఎంత దారుణంగా అయిపోతుందనే బాధ ఉండాలి. ఇంకా అందులో క్రైస్తవులు ఉంటే ఇంకా తీవ్రమైన బాధ ఉండాలి. అవునా? రెట్టింపు బాధ ఉండాలి. అందులో విశ్వాసులైన వాళ్ళు ఉండి, సంఘానికి వచ్చే వాళ్ళు ఉంటే, అబద్ధం ఆడిన, మోసం చేసిన, డబ్బుల కోసము తప్పుడు మార్గాలు ఎన్నుకున్నా, అవునా, పెయిన్ ఉండాలి. ఆ పెయిన్ మనకు లేదు అని అంటే మనం నీతిమంతులంగా ఉండట్లేదని కదా అర్థం. లైట్ గా తీసుకుంటున్నాం. అవునా? సమాజంలో జరుగుతున్న చెడును మనం ఏం చేస్తున్నాం? కామన్ అనుకుంటున్నాం. కొన్ని స్టేట్మెంట్స్ కూడా జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ కూడా తప్పు కాదని కోర్టే చెప్పేసింది. అంటే పెళ్లి ముందు ఏమైనా కావచ్చు. అవునా? లివింగ్ రిలేషన్షిప్ ఉండొచ్చు, పెళ్లి ముందు సెక్స్ తప్పు కాదు, 18 దాటితే. అవునా? అంటే చట్టాలు ఎలా తయారవుతున్నాయి? స్త్రీలు పెళ్లి కలిసి ఉండొచ్చు, కోర్టుకి ఏం అభ్యంతరం లేదంట ఆ విషయంలో. అవునా? పురుషులు కలిసి ఉండొచ్చు, అభ్యంతరం లేదు. అంటే మనోభావాలు, ఆశలు, కోరికలను ఏమైనాయి? క్యారెక్టర్ ఇంపార్టెంట్ కాదు, ఒక వ్యక్తి యొక్క ఫీలింగ్స్ ఇంపార్టెంట్. అది వచ్చిందా లేదు పరిస్థితి. అవునా? అంటే ఇలాంటి సమాజంలో బ్రతుకుతున్నాం. మన మన దృష్టి కూడా అదే. ఇప్పుడు కోర్టు కూడా అలాంటి తీర్పు చేస్తే ఇప్పుడు మనలాంటి వాడు తప్పని చెప్పి ఊరుకుంటారండి.
ఏం మాట్లాడుతున్నా కోర్టే పర్మిషన్ ఇచ్చిందని అంట, అవునా? కోర్టే మమ్మల్ని మాకు లీగల్ గా సపోర్ట్ చేస్తుంది, మీరెవరండి మమ్మల్ని ఒత్తిడి చేయడానికి అంటారు. పిల్లలు ఏమొచ్చు రేపు తల్లిదండ్రులు, అమ్మ మంచిగా ఉండాలి మనం క్రైస్తవులు అని అంటే, ఊరుకో డాడీ మాకు కోర్టే పర్మిషన్ ఇచ్చింది, మీరెవరు మమ్మల్ని ఒత్తిడి చేయడానికి అంటే ఏం చేయాలా? నోరు మూసుకోవాల్సిన దుస్థితి ఇప్పుడు. సో ఏంటిదంట, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి అంట. అలాంటి వారి మధ్యలో బాధపడిన నీతిమంతుడైన లోతును తప్పించింది. ఈరోజు బాధ ఎందుకో తెలుసా అంటే, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నాను, నిన్న అద్భుతమైన మాట విన్నాను. ఎబ్రిల్ రాసిన పత్రిక 13వ-17వ వచనంలో, నాయకులు అనే వాళ్ళు మీ ఆత్మలకు లెక్క అప్పచెప్పవలసిన వారు మీ ఆత్మలను కాయిచున్నారు. దుఃఖంతో వారు ఆ పని చేసినట్టు మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖంతో కాక సంతోషంతో వాళ్ళు పని చేసినట్టు వారి మాట విని వారికి లోబడి ఉండడం అంటే, ఇప్పుడు మీరు వాక్యం బోధిస్తున్నప్పుడు వాక్యానుసారంగా జీవించడానికి కదా దుఃఖము, అవునా? నాయకులకు దుఃఖం దేని వల్ల కలుగుతుందండి? చెప్పిన వాక్యాన్ని అనుసరించకపోవడం ద్వారానే కదా, అవునా కదా? మరి దుఃఖం మంచిది కాదని చెప్తుంది, అవునా? ఇప్పుడు నీతిమంతులు మన హృదయాన్ని నొప్పించబడతారు, ఇంత బోధించినా కూడా సంఘాన్ని అర్థము చేసుకుంటలేరు, సంఘ సహవాసాన్ని అర్థం చేసుకుంటలేరు. సరే, కనీసం ఇప్పుడు ఎవరైనా ఎక్స్క్యూజ్ చేస్తే ఆన్లైన్ లో కనీసం కూడా సరే, ఆఫ్లైన్ వీలు అవుతలేదు, ఆన్లైన్ కూడా టైం గెయిన్ అవుతుందంటే అది కూడా ఇష్టం అవుతుంది. చూడండి, ఒక 15 నిమిషాలు ఈజీగా అదవుతుంది. అంటే ఎందుకోసం చెప్పిన టైంకు జాయిన్ అయితే మనం టైంకి ప్రారంభించుకొని టైంకి ముగించుకుంటాం, మన వల్ల ఇతరులకు ఇబ్బంది కలగదు. కానీ ఎందుకోసం చెప్పినాం? క్షేమం కొరగా దానివల్ల నాకు వ్యక్తిగత లాభం ఏమైనా వస్తుందా? ఇప్పుడు దానివల్ల నాకు వ్యక్తిగత లాభం ఏమిటండి? ఇప్పుడు ఆ విషయంలో దుఃఖపడ్డాం. ఇప్పుడు ఎందుకు దుఃఖపడతాం? మంచిగా ఉంటే ఎందుకు దుఃఖం వస్తుంది? చెప్పినప్పుడు వింటే ఎందుకు దుఃఖం వస్తుంది? పోనీ అది కొత్తగా ఆరంభంలో సంఘం ప్రారంభించిన దినాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటాం, సహజమే. సంఘం స్థాపించబడి 8-9 సంవత్సరాలు అయినా కూడా అదే పరిస్థితి ఉందంటే దుఃఖం కలగకపోతే ఏం చేస్తుంది? పెయిన్ మోసడానికి ఉంటది కానీ చూసుకోవడానికి ఎందుకు ఉంటదండి? పెయిన్ ఉంటదా? సో బాధపడిన నీతిమంతులు అంటే, మనము సమాజంలో బ్రతుకుతున్నప్పుడు మనము ఇలాంటి చూసినప్పుడు బాధపడాలి. అదే సంఘంలో నాయకులు కూడా అలాంటి పెయినే ఉంటుంది. చెప్పినప్పుడు వినకపోతే ప్రతి అవయవం ఇన్వాల్వ్ కావాలి, ప్రతి అవయవం తన పరిమాణం చొప్పున పని చేయాలని క్షేమం గురించి చెప్పినప్పుడు అవయవాల ప్రేక్షకులా వహిస్తామని అంటే పెయిన్ ఉంటుందా ఉండదా? పెయిన్ ఎందుకు ఉండకూడదండి? అసలు మీకు మనకు అధికారం ఉందా, నీకు పెయిన్ రాకూడదు, నువ్వు బాధపడకూడదు అని ఓదార్చిన ఏమైతుంది? అది రైట్ కాదు, అవునా? సో అందుకే సమాజంలో మనం పాపాన్ని చూసినప్పుడు, చెడును చూసినప్పుడు మనకు పెయిన్ కలగాలండి. మనకు నీతిలో మనం బ్రతుకున్నట్లయితే ఆ పెయిన్ ఖచ్చితంగా మనకు ఉండాలి. చివరి మాట చెప్పిన అనీతి మధ్యలో ఉండే స్థితి ఎలా ఉంటుందో చెప్తున్నాడు ఇక్కడ. అనీతి మధ్యలో ఉండే స్థితి అది అనుభవించాల్సి వస్తుంది. చదివిన అనీతి మంతుల మధ్యలో కాపురం ఉన్న లోతు యొక్క స్థితి కూడా మనం చూస్తున్నాం. అది లోతే కాదు, ఈ రోజు నేను నిజంగా మీరు నీతి కొరకు తప్పించిపోయినట్లయితే అసలు దేవుడు మనకి ఏం చెప్పాడండి భూమి మీద? యేసుప్రభువు ఏమన్నాడు? ఏం తిన్నమో, ఏం త్రాగుమో, ఏం ధరించుకున్నా చింతించొద్దు. ఏం చేయమని మరి? మొట్టమొదటిగా నా రాజ్యాన్ని, నీతిని వెతుకుమన్నాడు, అవునా? ఏం వెతకాలి మనం? ఆ నీతిని వెతుకుతున్నాం మనం. నీతిని వెతికితే మనం కాము ఉండలేమండి. నీతిని వెతికితే మనం ప్రశాంతంగా ఉండలేం, పెయిన్ ఫీల్ అవుతాం. సమాజాన్ని చూసి దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంది. మన చుట్టూ సమాజాన్ని చూసి తట్టుకోలేం మనం. బయటికి వెళ్ళడానికి కూడా భయం అవుతుంది. నేను ఇప్పటికీ 4 గోడల మధ్యలో ఉండడానికి ఎక్కువ ఇష్టపడతాను. ఎందుకంటే సమాజంలో వెళ్ళలేం, అంత చూడాల్సి వస్తుంది, చూడాల్సి వస్తుంది. ఇంకా ఎక్కువ పెయిన్ అనుకుంటుంది. సోషల్ మీడియాలో చూసినా పెయిన్ కలుగుతుంది, ఇంకా బయటకు వెళ్ళకపోయినా సోషల్ మీడియాలో చూసినా పెయిన్ వస్తుంది, అవునా? ఎందుకంటే మనం వింటున్నాం, కంటున్నాం. ఏంటిదన్న అనీతి మంతుల మధ్యలో కాపురం ఉన్న లోతు, వారి అక్రమమైన క్రియలను చూడడం. ఏం క్రియలు చూస్తున్నాడు? వారి అక్రమమైన క్రియలు. ఏంటి అవి? ఇంతకుముందే చెప్పుకున్నాం. వారి అక్రమమైన క్రియలు వింటున్నారంటే చెడు వింటున్నారు, అవునా? ఈరోజు తెలుసు కదా మీకు, యూత్ కంట బూత్ మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది కదా. ట్రెండ్ అంటే కదా బూత్ మాట్లాడడం, ప్రేమనాస్తులు కదా, అవునా కదా? కాలేజీలలో, ఆఫీసులలో ఇప్పుడు ఎక్కువ గర్ల్స్ దానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారట. అది పెద్ద స్టైల్ అయిపోయిందంట బూత్ మాట్లాడడం కదా. అంటే ఎటు పోతున్నాం మనం? జర్నీ ఎటువైపు చేస్తున్నాం చెప్పండి? అది వాళ్ళకి ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది కదా, సరదాగా. పంచులు, బూతులు, పంచులు. అంటే బూత్ మాట్లాడితే ఈరోజు యవనస్తురాలకి, అమ్మాయిలకి ఒక రకమైనటువంటి ఏముంది?
థ్రిల్ ఉందండి అందులో. ఒక రకమైన సంతోషం, ఒక రకమైన జాయ్ అనుభవిస్తున్నారు అని అంటే ఎదుగుతున్నామా, దిగజారుతున్నామా? హ్మ్. అంటే ఇక రోజు కొద్ది రోజులు వస్తే ఏముంటాయి? అది ఇంగ్లీష్‌లో కదా! ఎఫ్ వర్డ్ కామన్ అయిపోతది. ప్రతి మాటకొక ముందు, మాటకొక ఎఫ్. అవునా? ముందొక ఎఫ్, ప్రతి మాటకు తర్వాత ఒక ఎఫ్. ఎంత కామన్ అయిపోతుంది. అంటే దుస్థితి మనం ఎలాంటి దౌర్భాగ్యకరమైన ప్రపంచంలో ఉన్నామో ఒకసారి ఊహించండి. సో, అక్రమైన వింటున్నాం ఈరోజు ఎక్కడ చూసినా పిల్లలు ఇప్పుడు రీల్స్ చేస్తున్నారు. అసలేమన్నా కొన్ని రీల్స్ చూస్తే ఎలా ఉంటాయి? వరస్ట్‌గా ఉన్నాయా? బాగున్నాయా? చాలా వరస్ట్‌గా పెళ్లయినోళ్ళు, పెళ్లి కానోళ్ళు అందరూ. హ్మ్. ఈరోజు తల్లిదండ్రులు కూడా ఫీలింగ్ లేదు. ఆడపిల్లలు ఏం డ్రెస్సులు వేసుకుంటారు బయట ఏం చూస్తాం. పోనీ వేసుకుంటే ఇంట్లో వేసుకున్నాడు. రీల్స్ చేసుకొని సమాజానికి చూపిస్తే కూడా ఎవరు ఆ సీరియస్‌నెస్ లేదు. ఏం లేదు ఈరోజు. అంటే ఒక అవయవాలను ఎందుకు ప్రదర్శించాలి బయట? అవునా? ఒక మంచి మాట మాట్లాడినామంటే అర్థం ఉంది కదా! అవయవాల ప్రదర్శన ఎందుకు జరుగుతుందండి? రీల్స్‌లో కూడా జరుగుతుంది. అవునా? జరుగుతుందా లేదా? అవయవ ప్రదర్శన ఎందుకు చేయాలి ఇప్పుడు చెప్పండి? అదేమన్నా ఎగ్జిబిషనా? వస్తువులను చూపించుకోవడానికి వాల్యూ కట్టండి. నా అవయవాలకి ఎంత నా బాడీకి వాల్యూ కట్టండి, విలువ కట్టడానికి. ఏంటిది అదేమన్నా షో అండి అది? అంటే మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవుడిని తప్పుపడుతున్నాం. ఆదాము వాళ్ళు పాపం చేసినప్పుడు దేవుడే వాళ్ళకి చర్మం చొక్కాగా చేసి తొలగించినాడు. ఇద్దరే ఉన్నారు. వైఫ్ అండ్ హస్బెండ్. అవునా? అవునా కదా! ఎందుకు 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 డ్రెస్ ఎయాలండి? ప్రాపర్ డ్రెస్ ఎందుకు అవసరం? మోడెస్ట్‌గా ఉండాల్సిన అవసరం ఏముంది? లేదంటారా? అంటే దేవుడు తెలవదా? అంటే దేవుడు ఏమంటారు? దేవుడు నారో మైండెడా? లేదు దేవుడిని చూస్తే నారో మైండెడ్ లాగా అనిపిస్తది కదా! ఆడ ఎవరు లేరు. వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే ఉన్నారు. ఇద్దరు మనుషులు కూడా లేరు కదా ఆ టైంలో. ఇద్దరు లేకపోయినప్పుడు బట్టలు తొలగించాల్సిన అవసరం ఏర్పడింది. అవునా? ఇప్పుడు ఎవరు పడుతున్నప్పుడు భార్య భర్త దగ్గర, భర్త భార్య దగ్గర డ్రెస్ వేసుకున్నప్పుడు సమాజం ఎదుట బట్టలు ఇప్పి నేను నా అందంగా ప్రదర్శన చేస్తానంటే అలా చేయకపోతే అలా తప్పు అని అంటే నేరో మైండెడ్. ఓకే. ఓపెన్ గా నువ్వేమైనా చేసుకో అంటే బ్రాడ్ మైండెడ్ కదా! అసలు అర్థాలు ఉన్నాయి. ఏమన్నా నారో మైండెడ్ పదాలు ఎక్కడ వాడుతున్నాం? బ్రాడ్ మైండెడ్ అనే పదాలు ఎక్కడ వాడుతున్నాం? అంటే పెళ్ళైన తర్వాత కూడా భార్యని ఎవరు పడితే ఆళ్ళతో పంపిస్తే కూడా ఏంటిదది? బ్రాడ్ మైండెడ్. డాన్స్ చేయడానికి, ఎంజాయ్ చేయడానికి. అవునా? స్టేజ్‌ల మీద ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి పంపిస్తే బ్రాడ్ మైండెడ్. వద్దు అనంటే నారో మైండెడ్. దేవుడు మనుషులను తన సొత్తుగా భావిస్తాడు. అవునా? అంటే దేవుడికి ఒక రకంగా చెప్పాలంటే మనుషుల మీద ఏముంది? పొసెసివ్‌నెస్ ఉంది. అవునా? ఉందా లేదా? భార్య భర్తలు కూడా ఉండాలి కదా! భార్యకి భర్త మీద, భర్తకు భార్య మీద ఖచ్చితంగా పొసెసివ్‌నెస్ అనేది ఉండాలి. ఉండకపోవడమే తప్పు. ఆ! ఎక్కువ వద్దు. అది వేరే విషయం. పొసెసివ్‌నెస్ అనేది నా సొత్తు, అంటే నాకే ఓన్ కావాలనే ప్రేమ ఔట్ ఆఫ్ లవ్ నుంచెల్లి ఉండాలది. అంతేగాని మళ్ళీ కండిషన్ పెట్టి పురుషాధిక్యత గురించి మాట్లాడదు. పొసెసివ్‌నెస్ అంటే స్త్రీకి స్వేచ్ఛ ఇవ్వకుండా, పురుషునికి స్వేచ్ఛ ఇవ్వకుండా కంట్రోల్‌లో పెట్టుకోవడం గురించి మాట్లాడట్లేదు. సొత్తు అనేది ఒకే కోణం ఉంది. అదేంటి అంటే అనవసరమైన అన్నెసెసరీ విషయాల్లో ఫ్రీడమ్ ఉండకూడదని. అవునా? సో, ఏం జరుగుతుంది ఈరోజు? అక్రమైన క్రియలను చూస్తున్నారు. అక్రమైన క్రియలను వింటున్నారు. సో, అందుకే లోతు అంటే వారు అక్రమైన క్రియలను బట్టి బాధపడుతున్నాడంట. మరి ఈరోజు మనకెందుకు లేదు బాధ? పెయిన్ ఎందుకు లేదు? ఈరోజు తల్లిదండ్రులకి కామన్ అనే పరిస్థితికొచ్చేసినాం. అవునా? నాకు ఆహ్, నా నేను రాసినటువంటి ఒక ఆర్టికల్ దొరకట్లేదండి. నేను ఒక ప్రైవేట్ మ్యాగజైన్‌కి కామన్ సెన్స్ ఉందని ఒక ఆర్టికల్ రాశాను. కామన్ సెన్స్ ఉందా? కామన్ అనే పదాన్ని నిజంగా సెన్సిబుల్‌గా వాడుతున్నామా? సెన్స్‌లెస్‌గా వాడుతున్నామా? సెన్స్‌లెస్‌గా వాడుతున్నాం. అవునా? కామన్ అనేది సెన్స్‌లెస్‌గా వాడుతున్నాం. హ్మ్. కామన్‌ని సెన్స్‌లెస్ గానే వాడుతున్నాం. కామాన్ని కూడా సెన్స్‌లెస్ గానే వాడుతున్నాం. కామం కూడా ఏమనుకుంటున్నాం? కామన్ అనుకుంటున్నాం. అది ప్రాబ్లమ్ ఇక్కడ. దాని ఎండింగ్ లైన్ అదేనండి. అంటే కామన్‌కి కామన్ సెన్స్ ఉందా అంటే, ఈ కామన్ అనే పదం ఎంత సెన్స్‌లెస్‌గా వాడుతున్నాం అంటే, కామం కూడా
వెరీ కామన్ గా వాడుతున్నాం, అంత సెన్స్లెస్ గా ఉంది అనేది నా ఫైనల్ లైన్ అది అందులో. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒకప్పుడు మన చరిత్రను పరిశీలిస్తే చదువు అనేది కేవలం బ్రాహ్మణులకు మాత్రమే సొత్తు, అవునా? బ్రాహ్మణ్ తప్పించి ఇతర ఏ కులస్తులు చదువుకోవడానికి పర్మిషన్ లేదు. కొంతమంది జ్యోతిరావు పూలే లాంటి వాళ్ళు కొంతమంది ఫైట్ చేయడం ద్వారా, అవునా, మనలాంటి దేశంలో చదువుకునే హక్కు సమాజంగా, అంటే బ్రిటిష్ వాళ్ళు అంటే మిషనరీస్ వచ్చిన తర్వాత కూడా చదువు అనేది కొంత అందరికి కామన్ పాయింట్ అయిపోయింది. అయితే చదువు కామన్ అయింది, చదువు కులానికి అతీతంగా చదువు కామన్ అయిపోయింది. కానీ ఒక కండిషన్ ఉంది, ఏంటి? మళ్ళీ స్త్రీలను రిస్ట్రిక్ట్ చేశారు, అవునా? ఆడపిల్లల్ని రిస్ట్రిక్ట్ చేశారు. తర్వాత కొంతమంది, అదే జ్యోతిరావు వాళ్ళంటి పూలే లాంటి ఫ్యామిలీ వచ్చిన తర్వాత ఆడపిల్లలు కూడా తన భార్య సావిత్రి బాయి పూలే అంటే తన అలాంటి వాళ్ళు చదువుకొని ఏం చేసి సమాజంలో స్త్రీలు కూడా చదువుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఫైట్ చేశారు. స్త్రీ కూడా చదువుకోవచ్చు అనే విషయాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఏమైంది? ఒకప్పుడు స్త్రీ చదువుకోవడం కామన్ గా ఏమైంది, ఒకప్పుడు బ్రాహ్మణులు మాత్రమే చదువుకోవాలి, మిగతా వాళ్ళు చదువుకోకూడదు అనే విషయం ఏమైంది, మిగతా వాళ్ళు కూడా చదువుకోవచ్చు అనేది కామన్ అయిపోయింది, అవునా? తర్వాత స్త్రీలు కూడా చదువుకోవచ్చు అనేది కామన్ అయిపోయింది. మళ్ళీ రిస్ట్రిక్షన్ ఏంటి? స్త్రీల పాఠశాల వేరే, పురుషుల పాఠశాల, అవునా? అది రిస్ట్రిక్షన్. ఈ రిస్ట్రిక్షన్ ఏమైంది? కొద్ది రోజులకి ఎత్తివేయబడి కో ఎడ్యుకేషన్ అయింది, అవునా? కో ఎడ్యుకేషన్ అయినప్పుడు కూడా మళ్ళీ రిస్ట్రిక్షన్ ఉంది. ఏం రిస్ట్రిక్షన్ ఉంది? అమ్మాయిలు అబ్బాయిలు స్నేహము చేయకూడదు. కో ఎడ్యుకేషన్ అయినప్పుడు అతి స్నేహము చేయకూడదు అని ఒక రిస్ట్రిక్షన్. కొద్ది రోజులకి ఏమైంది? ఆ రిస్ట్రిక్షన్ ఎత్తివేయబడింది. బీటెక్ కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత ఏమైంది? అమ్మాయిల అబ్బాయిలు కంబైన్ స్టడీస్ కూడా పెరిగిపోయినాయి, అవునా? రాత్రులు కూడా కంబైన్ స్టడీస్. ఈ అమ్మాయి అబ్బాయిలు, అబ్బాయి అమ్మాయిలతో మొత్తానికి అయితే పేరెంట్స్ ఆధ్వర్యంలో మొత్తానికి అయితే కంబైన్ స్టడీస్ పెరిగినాయి. అవి ఎక్కడెక్కడికి దారి తీసినాయో మాకు తెలుసు. సో ఏమైంది? ఇప్పుడు అది కూడా కామన్, కంబైన్ స్టడీ కామన్. ఒకప్పుడు అమ్మాయిని బయటకు పంపిస్తే ఆడపిల్లలు తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గరికి చదువుకున్న కూడా తెలిసిన వాళ్ళ ఇంట్లోనే పెట్టి చదివించేవారు. ఇప్పుడు ఏమైంది? ఎక్కడికైనా పంపించడం కామన్ అయిపోయింది. హాస్టల్లో ఉంచడం కామన్ అయిపోయింది. హాస్టల్ ఆడపిల్లల స్టోరీలు చూస్తే కామన్ ఉండవు. సో ఇప్పుడు ఏం కామన్ అయిపోయింది? ఆడపిల్లల్ని మగ పిల్లలతో కూడా బయటికి పంపించడం వెరీ కామన్ అయిపోయింది, అవునా? సో ఈ కామన్ ఇంత దూరం వెళ్ళిపోయి ఏమైపోయింది అంటే, ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు కలిసి జీవించవచ్చు కామన్, ఇద్దరు మగవాళ్ళు కలిసి జీవించవచ్చు కామన్, పెళ్లికి ముందు సెక్స్ కామన్ కదా. అన్ని కామన్ అని వచ్చినాయి. మరి కామన్ అనే పదానికి కామన్ సెన్స్ ఉంది, ఎట్లా పోయింది? నిన్న తప్పైంది, ఈ రోజు అదే చదువుకోవడం ఇవన్నీ తప్పు కాదు, బట్ ఎక్కడ దాకా వచ్చినాం? అది శరీరాన్ని ఎలాగైనా అపవిత్రపరచుకోవచ్చు, అది తప్పేమీ కాదు. ఎవరిష్టం వారు. అంటే ఈ కామన్ కు కామన్ సెన్స్ ఉందా? మరి దానికి ఒక బౌండరీ ఉండాలి కదా. సో ఈరోజు ప్రాబ్లమ్స్ ఇలాంటి హోలీ పండుగలప్పుడు మీరు ముంబై పట్టణం లాంటి, ఢిల్లీ లాంటి పట్టణాల్లో చూస్తే ఆడపిల్లలు 18 సంవత్సరాల నుంచి వెళ్ళి విచ్చలవిడితనం అనేది పెరుగుతుంది రోజులో. ప్రతి పండుగతో ఏదో ప్రాణత్యాగం చేసినట్టు శరీరం అర్పించుకుంటే త్యాగం చేసిన ఫీలింగ్ లో ఉండిపోతున్నారు జనాలు, అలా అయిపోయిన పరిస్థితి, అవునా? సో ఇంత అక్రమాలు చూడాల్సి వస్తుంది, ఇంత అక్రమాలు వినాల్సి వస్తుంది. సో సిటీలో మంచి చదువుకున్న వాళ్ళు కాల్ గర్ల్స్ పెరుగుతున్నారా? కాల్ బాయ్స్ కూడా వచ్చేసి, అవునా? ఎందుకు వచ్చారు? మళ్ళీ చాలా మేల్ ఎస్కాట్స్ కదా, ఎంత బాగుంది కదా తినడానికి, వినసొంపు ఉందా మేల్ ఎస్కాట్స్. ఏం చూస్తుందండి ప్రపంచం, ఏ ప్రపంచంలో బ్రతుకుతున్నాం? స్ట్రగుల్ కావాలండి, క్రైస్తవుడు అన్నాడు పెయిన్ ఫీల్ కావాలి, ఏడవాలి, మోకరించాలి. ప్రభా ఏంటి దుస్థితి, ఎలాంటి ప్రపంచంలో మేము బ్రతుకుతున్నాం? మీరు బయట పోయిన ప్రతిసారి మాకు భయం ఉంటుంది తెలుసా? ఏం జరుగుతుందో తెలియదు కదా, భయం ఉంటుంది. జాబులు చేస్తున్నారు, బయట తిరుగుతున్నారు, ఏమవుతుంది, ఎలాంటి పరిస్థితులు వస్తాయి? ఇవన్నీ కూడా ఏంటిది? అనవసరమైన సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుంటేనే వస్తాయి, అవునా కదా? అన్నెసెసరీ సిచ్యువేషన్స్ ఉంటేనే తప్పులు జరుగుతాయి, అంతే కదా.
ఏకాంతంగా మాట్లాడడం, ఏకాంతంగా చాటింగ్ చేయడం, ఇంతకు చెప్పాను కదా, ఎమోషనల్ ఇన్ఫిడిలిటీ ప్రమాదకరంగా పెరుగుతుంది. మానసికంగా ఇతరుల మీద ఆధారపడడం, భర్తకు తెలియకుండా భార్య ఫ్రెండ్స్ తో చాట్ చేయడం, భార్య తెలియకుండా భర్త చాట్ చేయడం, తెలియదు ఇవన్నీ. అది మెల్లగా ఏమైతుంది ఎప్పుడన్నా తర్వాత నెక్స్ట్ లైన్ ఏముంటది, ఇంకా అంతే ఫిజికల్ అదే ఉంటది. ఏకాంతం దొరికితే అయిపోయాయి, దానికి కావాల్సింది ఏందో గంట ఏకాంతం గడిపే టైం దొరికితే చాలా. అది అది ప్రొఫెషనల్ పర్పస్ కావచ్చు, ఇంకే పర్పస్ లో, ఎమోషనల్ షేరింగ్ పర్పస్ లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఫినిష్. అలాంటి ప్రజలు, అలాంటి స్థితుల మధ్యలో బ్రతుకుతున్నాం మనం. ఎందుకంటే ఇది తప్పు అని చెప్పేవాడు కూడా మన చుట్టూ లేదు. ఉన్నారండి ఎవరైనా? ఒక్కడన్నా చెప్తారా తప్పు అనేవి? కామన్ అంటారా, తప్పు అంటారా? వెరీ కామన్ అంటారు, అవునా? వెరీ కామన్ అనే సమాజంలో బ్రతుకుతున్నాం. పాపం తప్పు అని ఖండించే వాళ్ళు మన చుట్టూ ఎవరు లేదు. ఒకవేళ మన ఫ్రెండ్ సర్కిల్ అలాంటి వాళ్ళు లేకపోతే కొంచెం దూరంగానే ఉంటారు. ఎందుకంటే ఈ రోజు కావాలి రేపైనా టెంప్ట్ అవ్వచ్చు వాళ్ళ మాటలు, అవునా? మనల్ని మార్చేస్తారు. బీ కేర్ఫుల్ డే, మగవాళ్ళైనా ఆడపిల్లలైనా. తప్పు అని చెప్పేవాళ్ళు మన చుట్టూ లేనప్పుడు చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదు అంటే ఇంకా ప్రమాదకరమైన స్థితులను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. చూడండి ఏం చేస్తున్నాడంటే తన నీతి గల మనసును అనుదినం నొప్పించుకోవడం. ధైర్యం మరియు భయం కలిగించే విషయం ఒకటి ఉంది, ఏంటి తెలుసా? దేవుడు భక్తులను శోధన నుండి తప్పించటకు సమర్థుడు, అలాగే భక్తిహీనులను తీర్పు తీర్చటకు సమర్థుడు. దేవునికి రెండు శక్తులు ఉన్నాయి. ఏంటిది? పాపం చేసిన వాళ్ళని ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడంట. ఇలాగా భక్తి పరులు భక్తిగా జీవిస్తే ఏం చేస్తారంటే ఇలాంటి మన సమాజం నుంచి, మనుషుల మధ్య నుంచి మనం ఏం చేస్తాడు? తప్పిస్తాడంటే. ఇదే మనకున్న ధైర్యం, అవునా? నువ్వు నీతిగా బ్రతకాలనుకుంటే, నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటే, నువ్వు భక్తి కలిగి బ్రతకాలనుకుంటే దేవుడు ఖచ్చితంగా నేను తప్పిస్తాడు. నువ్వు కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు, అవునా? సమాజంతో నువ్వు మింగిల్ అవ్వాల్సిన అవసరం లేదు. చెడిపోయినటువంటి మనుషులతో నువ్వు మింగిల్ కావాల్సిన అవసరం లేదు. పాపంలో కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. నువ్వు స్ట్రాంగ్ గా ఉంటే ఖచ్చితంగా నీకున్న దేవుడిచ్చే ధైర్యము, కాన్ఫిడెంట్, ఒకవేళ గ్యారంటీ ఏంటంటే దేవుడు ఖచ్చితంగా ఇలాంటి వారి మధ్యలో నువ్వు కాపాడుతాడు. లోతును కాపాడినట్టు కాపాడుతాడు కదా, నోవాహును కాపాడినట్టు కాపాడుతాడు, అవునా? యోసేపును కాపాడినట్టు కాపాడుతాడు. ఆమె కాపాడుతాడా? 100% అండి. దేవుడు మనల్ని కాపాడుతాడు. ప్రభా నాకు ఈ పాపం ఇష్టం లేదంటే దేవుడు ఎందుకు చేపిస్తాడని బలవంతంగా మనల్ని చేపిస్తాడా? మనం ఇష్టపడితేనే వదిలేస్తాడు తప్పించి మనకి ఇష్టం లేదనుకో, వేదన పడుతుంటే, బాధపడుతుంటే ఎందుకు? ఖచ్చితంగా కాపాడుతాడు. ఈవెన్ మనం ఎంత ఫస్ట్ బలహీనమైన కాపాడతాడు. ఆమె నేను నమ్మేది ఏంటి అని అంటే, నేను ఎంత బలహీనైనా కావచ్చు, ఎంత బలహీనున్నైనా, నేను ఎంత టెంప్ట్ అవుతున్నా కూడా, ఒక ఆడపిల్ల టెంప్ట్ అయ్యే అతి భయంకరమైన బలహీనత ఉన్నా కూడా, నాకు అది చేయాలని లేనప్పుడు, నేను పరిశుద్ధంగా పవిత్రంగా నేను జీవించాలని తీవ్రమైన ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నన్ను ఏం చేస్తాడు? అలాంటి దుస్థితి రానివాడు, కాపాడుతూనే ఉంటాడు, ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాడు. ఆమె సో ఈవెన్ ఆడపిల్లలతో ఒంటరిగా గడిపే స్థితి కూడా ఎప్పటికీ మన జీవితంలో అంత బలహీనతతో అనుమతించాడు, అవునా? అనుమతిస్తాడా? అస్సలు అనుమతించాడు. అంటే ఆయన ప్రొటెక్ట్ చేస్తున్నట్టే కదా మనల్ని. ఎంత అద్భుతంగా కాపాడుతున్నాడు ఆలోచించండి. మేము అది అనుభవిస్తున్నాం అంటే ఖచ్చితంగా కాపాడుతాడు ఆయన. భక్తులను ఖచ్చితంగా ఆయన కాపాడుతాడు. భక్తిహీనులు మాత్రం అసలు వదలడు. ఒక మాట చదివి ముగిస్తాను. ఒక్కసారి రోమిలో రాసిన పత్రిక 1వ అధ్యాయం 24, 26, 28 3 వచనాలు. 24, 26, 28 త్వరగా ముగించేస్తాం. ఈ హేతువు చేత వారు తమ హృదయంలో దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం పరుచుకున్నట్టు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించినంట. అట్టి వారు దేవుని సత్యమును అసత్యములకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సేవించి యుగముల వరకు ఆయన 26 verse 26. అందువలన దేవుడు ఇష్టమైన అభిలాషలకు వారిని అనుకరించారు. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మాన్ని విడిచి స్వాభావిక స్వాభావికమైన ధర్మాన్ని విడిచి పురుషులతో పురుషులు అపరిచితులను చేయొచ్చు, తమ తప్పిదములకు తగిన ప్రతిఫలమును పొందుచు
కామ తప్పులేదు. వర్స్ 28. మరియు వారు తమ మనసులో దేవునికి చోటినివ్వక కనుక చేరాని కార్యము చేయడం దేవుడు భ్రష్ట మనసు వారిని భ్రష్ట మనసు వారిని అప్పగించినారు. చూడండి 24 to 28 పవర్ఫుల్ ఉన్నాయా వర్డ్స్, ఎంత భయంకరంగా ఉన్నాయి అంటే, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నన్ను నేను ఒక పోరు చూడడానికి ఇష్టపడి నేను ప్రతిరోజు చూస్తున్నాను, అశ్లీల చిత్రాలను చూస్తున్నాను. దేవుడు ఏం చేస్తున్నాను? వదిలేస్తాడు. అవును కదా, వదిలేస్తాడు. ఇంకా దాంట్లో నేను చచ్చిపోవాలి. అవునా? చూడండి, అపవిత్రతకు అప్పగించడము, దురాశలకు అప్పగించడము, భ్రష్ట మనసు దేవుడు అప్పగిస్తున్నాడు. అర్థం ఏంటిది? బయటికి రావడానికి ఇష్టపడకుండా వాటిలోనే మునిగి తేలుతున్న వాళ్ళు ఏం చేస్తున్నాడు? దేవుడు వదిలేస్తాడంట, ఇక కాపాడంట. అవునా? వాళ్ళ తీర్పు తీస్తాడు. ఇంకా ఇప్పుడు నాకు అది లేదు, లేనప్పుడు ఏం చేస్తాడు దేవుడు? అలాంటి దుస్థితి రాకుండా కాపాడతాడు. నీకు అదే ఉందనుకో, ఏం చేస్తాడు దేవుడు? అలాంటి ప్రపంచంలో నేను ఉంచేస్తాడు. ఎంత దారుణమైన విషయం చూడండి. దేవునికి కోపం తెప్పించకండి దయచేసి. ఈవినింగ్ క్లాసులలో మనకి నెక్స్ట్ వీక్ లో మేబీ ఉంటది, ఫ్రీడమ్ ఫ్రమ్ ఫోనోగ్రఫీ అని ఒక అద్భుతమైన టాపిక్ ఉంటది. వినండి, యవనస్తులను ప్రోత్సహించండి. ఫోనోగ్రాఫ్ నుంచి ఎలా విడుదల పొందడం, అశ్లీల చిత్రములను చూసి నుండి విడుదల పొందడం ఎలా అనే సబ్జెక్ట్ చాలా పవర్ఫుల్ టాపిక్. 4 days ఉంటాయి క్లాసెస్. అవి 4 into దాదాపు 7 hours ఉంటుంది. మేము ఎందుకు ప్రయాసపడుతున్నాం అంటే, ఎందుకు కష్టపడుతుంది, ఇలాంటి టీచింగ్స్ ఎందుకు చేస్తున్నాం? జనాలని ప్రభువుకు దగ్గర చేయడానికి, పాపం నుంచి కంప్లీట్ గా విడుదల పొందడానికి, ప్రతి అబద్ధ బోధన నుంచి విడుదల పొందడానికి, ఇంత క్లారిటీగా టీచింగ్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సిన్ అన్నిటికంటే ప్రమాదకరమైనది. అవునా? పాపం చాలా ప్రమాదకరమైనది. దేవుడు దేవదూతను వదిలేదు పాపం చేసినప్పుడు కదా, లోకాన్ని వదిలేదు, సొదొమ గొమొర్రా అనే పట్టణాన్ని వదిలేదు. ఇలాంటి వారిని కూడా ఎవరిని భక్తిహీనులను దేవుడు ఎప్పుడు కూడా వదిలిపెట్టాడు. కాబట్టి మన జీవితంలో పాపానికి చోటు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈరోజు పిల్లలు బయటకు వెళ్ళకపోయినా చాలు, అందరి ఇంట్లో వైఫైలు ఉన్నాయి, నెట్ ఉంటే చాలు. అవునా? ఎంత ప్రమాదమో నెట్ ఉంటే. నేను పేరెంటల్ కంట్రోల్ వాడుతున్నా అంటే, పిల్లలు మనం లింక్ చేసుకుంటే వాళ్ళు ఏం సైట్ ఓపెన్ చేసి మనం పర్మిషన్ ఇవ్వాలి, అనవసరమైన సైట్ ఓపెన్ చేసి. సేఫ్ సెర్చింగ్ పెట్టుకోవాలా, రిస్ట్రిక్షన్ మోడ్ పెట్టాలా, పిల్లల ఫోన్స్ అన్ని తీసుకోవాలి. అవునా? కానీ మనం అన్ని చేయకపోతే ప్రమాదం. తప్పదు, ఇక నెట్ వాడాల్సి. స్కూల్ నుంచి కూడా దరిద్రం ఉంది కాబట్టి స్కూల్లో నెట్ లో ఎగ్జామ్ అంటే వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్స్ ఇవ్వడం, ఇవన్నీ ప్రమాదకరంగానే ఉన్నాయి వాస్తవం చెప్పాలి. ఒకవైపు మంచి ఉంది, మరొక వైపు అంతే స్థాయి కంటే ఎక్కువ చెడు కూడా ఉంది. సో కాబట్టి చాలా బ్యాలెన్స్ చేసుకోవాలి. పిల్లలు పెద్దలే అడిక్ట్ అయిపోయారు, మనందరూ తెలుసు కదా. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎలాంటి పాప సంబంధమైనటువంటి దుస్థితిలో మన పిల్లలు రాకుండా జాగ్రత్తగా కాపాడుకుందాం, మనల్ని మనం కాపాడుకుందాం. సో ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధైర్యం ఏంటంటే, ఖచ్చితంగా నువ్వు భక్తిగా జీవించాలనుకుంటే, నీతిగా జీవించాలనుకుంటే, పరిశుద్ధంగా జీవించాలంటే ఖచ్చితంగా దేవుడు అక్కడ నిన్ను తప్పిస్తాడు. ఒకవేళ డిజైర్ మనం లేదంటే వదిలేస్తాడు దేవుడు. ఏదైనా మనం బయటపడాలంటే బయటపడేస్తాడు. అది ఏ లక్షణమైనా కావచ్చు, ఏ అవలక్షణమైనా నీ అంతటి నువ్వు స్వతహాగా నేను బయటపడాలనుకుంటే, నీకు ఆ డిజైర్ ఉంటే దేవుడు సహాయం చేస్తాడు. డిజైర్ లేకపోతే దేవుడు ఎప్పటికీ సహాయము చేయడు. సో థ్యాంక్ యూ. కాబట్టి మనం ఒకరినొకరు హెచ్చరించుకుందాం, ఒకరినొకరు బలపరుచుకుందాం. సంఘ సహవాసం అందుకే ఫిజికల్ గా చాలా ప్రధానమైనది నొక్కి చెప్పడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. మనం ఆధ్యాత్మిక బలపడడానికి, మనం నీతిగా పరిశుద్ధంగా జీవించడానికి సహవాసం అనేది ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఒంటరిగా ఉంటే మన ఆలోచనలు కంట్రోల్లో ఉండవు. మన ప్రవర్తన, ఆలోచన ఏం చేస్తుంది, మన ప్రవర్తన కంట్రోల్ చేస్తుంది. ఓకే అండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. మా పాప స్వభావం తొలగించుమయ్యా, నీ మంచి ప్రేమ మాకీయుమా. మా పాప స్వభావం తొలగించుమయ్యా, నీ మంచి ప్రేమ మాకీయుమా. నీవు కోరేటి ఆలయమై నేను ఉన్నది, నీవు కోరేటి సంఘముగా మేము ఉండాలి. హృదయాసీనుడ నా యేసయ్యా, హృదయాసీనుడ మా యేసయ్యా, నీ రూపం నాలో నా
ప్రతిబింబమై వెలుగని నీ ప్రేమ నీ కరుణ మా హృదిలోన ప్రవహించని రాజు నీవే కదా నీ దాసుడనే కదా రాజువు నీవే కదా నీ దాసుడనే కదా ప్రభు నీ కోసం ప్రతి క్షణం జీవించని ప్రభు నీ కోసం ప్రతి క్షణం జీవించని నీ రూపము నాలో ముద్రించని నీ రూపము నాలో ముద్రించని నీ రూపము నాలో ప్రతిబింబమై ప్రేమ నీ కరుణ మా హృదిలోన ప్రవహించని ఆరాధన 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 పరిశుద్ధులైనటువంటి తండ్రి మహోన్నతులైన మా దైవానికి స్తోత్రాలు చెల్లిస్తాం. నిజంగా ప్రభా నీ ప్రేమ నీ సత్యము నీ పరిశుద్ధత నీ నీతి ఎంతో ఉన్నతమైన నీ పిల్లలుగా వాటన్నిటిని మేము అనుసరించాలి ప్రభా. నీతిగా బ్రతకాలి, భక్తిగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి ప్రభా, న్యాయంగా బ్రతకాలి, సమాజంలో బ్రతుకుతున్నాం, నిన్ను పోలి జీవించాలని కోరుకుంటున్నాం. భక్తిహీనత ప్రమాదకరమైనది, అబద్ధ బోధ ఇంకా ప్రమాదకరమైనది ప్రభా. అబద్ధ బోధ మనుషుని భక్తిహీనుడిగా మారుస్తుంది. అలాంటి స్థితి నుంచి మమ్మల్ని సత్యబోధలో నువ్వు ప్రతిష్ఠ చేయమని బ్రతిమలో అడుగుతున్నాం. సత్యం వినడానికి మాకు ఇస్తున్న గొప్ప అవకాశాలన్నిటి బట్టి నీకు స్థుతిస్తున్నాం. ఈ సత్యంలో మేమందరం ప్రతిష్ఠ చేయబడడానికి కృప చూపించి ఈ సత్యాన్ని అనుసరించి జీవించడానికి సహాయం దయచేయి. మా వలన ఈ సత్య మార్గం ఎప్పటి కూడా దూషించబడకుండా మీ భక్తి మార్గంలో ప్రయాణించడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. మా బలహీనతలన్నింటినీ జయించడానికి కృప చూపించండి. సంఘంలో ఒకరినొకరు బలపరచుకొని ప్రోత్సహించుకోవడానికి సహాయం దయచేయండి. ఒకరినొకరు పురికొల్పుకోవడానికి, ఒకరి తప్పులను ఖండించుకొని బుద్ధి చెప్పుకోమని వాక్యం సెలవిస్తుంది ప్రభావ. దానికి ఎవరు సిద్ధంగా లేకపోవడం నిజంగా సంఘానికి నష్టం కలిగిస్తుంది ప్రభావ. తప్పు చేసినప్పుడు సరిదిద్దుకోమంటున్నాం ప్రభావ. తప్పు నుంచి మళ్లించమంటున్నాం. ఒక వ్యక్తి తప్పు నుంచి మళ్లిస్తే తన అనేకమైన పాపాలు తప్పు పెట్టబడతాయని చెప్తున్నాం ప్రభావ. ఇవేమి మేము సీరియస్ గా తీసుకోవట్లేదు ప్రభావ. సంఘంలో ఒక వ్యక్తిని మేము కాపాడాల్సిన బాధ్యత ఉంది, ఒకరినొకరు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అది నాయకుడు గారు ప్రతి విశ్వాస యొక్క బాధ్యతని మీరు లేఖనంలో ప్రభు చాలా స్పష్టంగా వ్రాయించారు. చాలా మంది అది సీరియస్ గా తీసుకోవట్లేదు ప్రభు. అదేదో కేవలం బోధకుల యొక్క బాధ్యతగా తీసుకుంటున్నారు ప్రభు. ఈ లేఖనం ఎప్పుడు అలా చెప్పలేదు. నేడు అనబడు సమయం ఉన్నాడు, ఒకరినొకరు బుద్ధి చెప్పుకోమంటున్నాడు, ఒకరినొకరు హెచ్చరించుకోమంటున్నాడు. ప్రార్థన కీర్తనల చేత, ఆత్మ సంబంధమైన పద్యముల చేత ప్రభా మాకు ఇచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని ఇతరులకు బుద్ధి చెప్పడానికి, బోధించుకోవడానికి, హెచ్చరించుకోవడానికి, మంచి విషయాలు ప్రోత్సహించుకోవడానికి పురికొల్పుకోమని మా వాక్యం సెలవిస్తుంది. సంఘం ఈ విషయాన్ని అర్థం చేసుకునే స్థాయికి వెళ్ళటానికి ఒక చూపించారు. అసలు సంఘ కూడిగా ఒక ఉద్దేశమే ప్రభావం ప్రేమ చూపించుకోవడం, సత్కార్యాల కోసం పురికొల్పుకోవడం. అలాంటి అద్భుతమైన స్థితిలోకి సంఘం రావడానికి సహాయం ఇచ్చింది. అసత్య బోధన నుంచి, అబద్ధ బోధకుల నుంచి, ప్రభావ తప్పుడు ఆలోచన నుంచి, ప్రభావ ప్రతి విధాన సమస్త విధాన భక్తిహీనత మీద నీ ఉగ్రత రేపు దిగొస్తుంది ప్రభు. అలాంటి భక్తిహీనత నుంచి మమ్మల్ని విడిపించు. ఈ విన్న వాక్యం అందరి హృదయాలు ఫలింపచేసి తగు జాగ్రత్తలు తీసుకుంటాం ప్రభా. నీకు దగ్గర అవ్వడానికి సహాయం చేయొచ్చు. మా ప్రార్థన వినడానికి నెక్స్ట్ చెల్లిస్తుంది. ఏసు దివ్యనామములో వేడుకొచ్చున్నాను.
ఆమేన్.